హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి అనుకుంటున్నారా? బోటి కర్రీ ఎలా వండుకున్నాడో చూసేద్దాం రండి. మరి స్టవ్ ఆన్ చేసుకొని బోటి అయితే ఉడకబెట్టుకోండి అండి. చూసారా, బోటి అయితే బాయిల్డ్ అవుతుంది. ఇప్పుడైతే మొత్తం బాయిల్డ్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే ఇందులో నుంచి వేడడానికి తీసుకుంటున్నాను, ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకోండి. హీట్ కావాలి ప్యాన్ అనేది. హీట్ అయినాక ఆయిల్ పోసుకోండి అండి. ఆయిల్ పోసుకున్నాక ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకోండి. వేసేసుకున్నాక మరింత హీట్ అనివ్వండి. హీట్ అయినాక పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అవి చిల్లుతాయండి, మూత పెట్టుకొని ఉంచుకోండి ఫస్ట్. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక ఆనియన్స్ వేసేసుకోండి. చూసారు కదా, నేనైతే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోండి. అవైతే డీప్ ఫ్రై కావాలండి. నెక్స్ట్ ఇప్పుడు బోటి ట్రాన్స్ఫర్ చేసుకోండి అందులోకి. ఉడికిందే కదా అండి, జప్పన్న అవుతుంది బోటి కర్రీ. ఇప్పుడైతే మూత పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసేసుకున్నాక కలిపేసుకోండి అండి ఒకసారి. నెక్స్ట్ అల్లం పేస్ట్ అయితే వేసుకొని కలిపేసుకోండి చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ పసుపు వేసుకోండి. మీరు ఏ మసాలా వేసుకున్నా కానీ ముక్కకైతే బాగా పట్టాలండి. ముక్కకు పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ కారం వేసుకోండి మీ రుచికి సరిపడా. కారం వేసుకున్నాక కలిపేసుకోండి ఒకసారి. కలిపేసుకున్నాక సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక టమాటా పీసెస్ అనేది యాడ్ చేసుకోండి. చూసారా, టమాటా పీసెస్ యాడ్ చేసుకున్నాను. కలిపేసుకోండి ఒకసారి బాగా. కలిపేసుకున్నాక ఒకసారి ఉడికిందో లేదో చూడండి, చూసి కలిపేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత తీయండి. ఉడికిందండి. నీళ్ళు పోసుకోండి కొన్ని. పోసుకొని మూత తీసేసుకోండి. ఇప్పుడైతే మూత తీసుకున్నాక గరం మసాలా వేసుకోండి అండి. కలిపేసుకోండి గరం మసాలా వేసుకొని. నెక్స్ట్ ఇప్పుడైతే చూసారా, మీదికి బుడగలు వస్తుంది.